శ్రీ గురుభ్యో నమః. మమతాహంత్రి, మమకారాన్ని పోగొట్టే అమ్మ. నేను అనే భావన అజ్ఞానం, నాది అనే భావన బంధం. సాలీడు తన నోటి నుండే దారాన్ని తీసి గూడు అల్లి చివరకు ఆ గూటిలోనే తాను చిక్కుకున్నట్లు మనిషి కూడా నాది అనే బంధాలను పెంచుకొని వాటిలో తానే బందీ అవుతాడు. ఆ బంధాలను తెంచే కత్తెర అమ్మవారు కాబట్టి అమ్మ మమతాహంత్రి. అమ్మకు మమత్వం లేదు కాబట్టి మనకు కూడా మమకారం లేకుండా చేస్తుంది. అమ్మ గురు రూపంగా వచ్చి స్వరూప జ్ఞానం ప్రసాదిస్తుంది. ఫలితంగా మమకారం తొలగుతుంది. మమకారం తొలగడమే ముక్తి కలగడం. నేనుగా ఉంటే ఆత్మ లక్షణం, నేను అని అంటే జీవ లక్షణం. నేను అనేది ఏంటో పరిశీలించి చూడమన్నారు భగవాన్. నేను అనేదానికి అసలు ఉనికే లేదని తెలుస్తోంది. అనే నేను లేకుండా పోతే ఉండే నేను ఉంటుంది. అదే నేను అని తెలుస్తుంది. అనే నేను ఉన్నంత వరకు నాది అని మమకారం ఉంటుంది. కాబట్టి గురువు అనుగ్రహం వలన స్వరూప జ్ఞానం కలిగితే గాని అహంకార మమకారాలు పోవు. గురువు అనుగ్రహం వలన మన సాధన అవుతుంది, సాధన సిద్ధి అవుతుంది. కొడుకుపైన మమకారం వల్లనే కోడలిపై ద్వేషం కలుగుతుంది. కొడుకుపై మమకారం లేనప్పుడు ఇద్దరినీ సమానంగా చూడగలిగే స్థితి వస్తుంది. అదే మమతా హంత్రి. అందరూ దైవ స్వరూపమే అని ఉండడం, కర్మ అనేది దైవ ప్రేరితం అని ఉండడం, తన వంతు కర్తవ్యాన్ని చేసుకుంటూ పోవడం, ఇదే నిజమైన వైరాగ్యం. రమణులు బోధించిన నేనెవడను ప్రశ్నతో శోధించడం, ఈ నాలుగు కూడా మమత నశించడానికి ఉపాయాలే. శ్రీ రమణుల వద్ద, శ్రీ రామకృష్ణుల వద్ద వారి తల్లులు ఉన్నప్పటికీ నావారు అనే మమత లేకుండా ఉండగలిగారు. శ్రీ రమణులకు అపీత కుచాంబిక అనుగ్రహం, కావ్యకంఠునకు రేణుకామాత అనుగ్రహం, శ్రీ రామకృష్ణులకు కాళికామాత అనుగ్రహం, జ్ఞాన శిశువుకు జ్ఞానప్రసూనాంబిక అనుగ్రహం. అమ్మ అనుగ్రహం పొందిన వారికి అసాధ్యమైనది అంటూ ఏమీ లేదు. మమకారాన్ని అమ్మ త్రుటిలో త్రెంచివేస్తుంది. అందుకే అమ్మ మమతా హంత్రి.